న్యూటివి తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఆగస్టు 1 నుంచి ఆటోమేటిక్ మ్యూటేషన్ ప్రక్రియ జరుగుతుందని కాకినాడ సబ్ రిజిస్ట్రార్ రామారావు పేర్కొన్నారు. కాకినాడ కార్పొరేషన్లో గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఆటోమేటిక్ గా మ్యూటేషన్ ప్రక్రియపై ఆహ్వాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విక్రయదారులు సదరు ఇల్లు, ప్లాట్లకు ఆస్తి పన్ను బకాయిలు ఉంటే తప్పనిసరిగా చెల్లించాలని తెలిపారు. దేశం గర్వించే వ్యక్తి మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని ది కాకినాడ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్క్ లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆదివారం వర్ధంతి సందర్భంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానంద పార్క్ లో ఆదివారం ఉదయం 7 గంటలకు అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే చర్యలు తప్పవు. బుడమేరకు ఎటువంటి ప్రమాదం లేదు. కురుస్తున్న వర్షాలకు బుడమేరుపై వస్తున్న అసత్య ప్రచారాలపై ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వెంకటేశ్వరరావు మండిపడ్డారు. లేనిపోని పిచ్చి రాతలు రాసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి అట్టి వారిపై చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఇలాంటి పిచ్చి రాతలను నమ్మవద్దని, ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పవిత్రమైన శ్రావణ మాసం సందర్భంగా మొదటి శనివారం ఆలయాలలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ, హోమాలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. సైదాపురం ప్రసన్న ఆంజనేయ స్వామికి వెండి కవచంలో అలంకరణ చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ ఎత్తున క్యూ లైన్ లో వేచి ఉన్నారు. శ్రావణ మాసం రాత్రి లక్ష్మీ నరసింహస్వామి శివాలయం, మరకత మహాలక్ష్మి ప్రధాన ఆలయాల్లో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. నగరి నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి చేశామని మాజీ మంత్రి రోజా తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నిండ్రా మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రైతులను ఆదుకున్నది వైసీపీ ప్రభుత్వమన్నారు. నియోజకవర్గంలో కళాశాలలు, ఆలయాలు, మున్సిపాలిటీలో పార్కులు ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చాయన్నారు. నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక పుండరీకాక్ష కాలనీ వద్ద రహదారి బురదమయంగా మారిపోవడంతో స్థానిక వాసులు అవస్థలు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు బురదమయం కావడంతో కాలనీలో ఉంటున్న 25 కుటుంబాలు వారి రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ఈ రహదారి పట్ల సంబంధిత అధికారులు దృష్టి సారించి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టే దిశగా కృషి చేయాలని కోరుతున్నారు. గోదావరిలో నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఇది ప్రస్తుతం 10.9 అడుగులకు చేరింది. బ్యారేజీకి 2.23 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చేస్తుండటంతో ఇరిగేషన్ అధికారులు 150 గేట్లను ఎత్తి 2.46 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రధాన పంట కాలువలకు 8,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భీమవరంలోని శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ హరే రామ అఖండ నామ సంకీర్తన సప్తాహం నిర్వహించారు. లోక కళ్యాణార్థం శనివారం నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు శ్రీ హరే రామ అఖండ నామ సంకీర్తన సప్తాహం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో గొట్టుముక్కల సీతారామరాజు, ఆలయ అర్చకులు ఘంటసాల పవన్ కుమార్ శర్మ తెలియజేశారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, సింధూరంతో పూజ చేసి అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన సుపరిపాలనగా వెలుగొందిందని, నేడు రెడ్ బుక్ పాలన కొనసాగుతూ నాయకులపై తప్పుడు కేసులు బనాయించడం కూటమి ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఆరోపించారు. కర్లపాలెంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మాట్లాడారు. సంక్షేమ పథకాలు కూడా రాజకీయం చేస్తూ అర్హులకు ఇవ్వటం లేదన్నారు. బాబు మోసాలపై వాడవాడలా ప్రచారం చేయాలన్నారు. కోల్కతాకు 100 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరం దాటింది. ఈ నేపథ్యంలో కాకినాడ పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. ఈ కారణంగా ఉప్పాడ మత్స్యకారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.